గుడ్ మార్నింగ్. మన వెయిట్ లాస్ జర్నీలో డే 11, 96.75. ఈ రోజు అయితే వెయిట్ డ్రాప్ అవ్వలేదు. నిన్న ఈ రోజు సేమ్ వెయిట్. అట్లే ఈ రోజు సండే, జిమ్ కి అయితే సండే నిన్న లెగ్స్ వేసాము. ఈ రోజు కంపల్సరీ రెస్ట్ ఉండాలన్నారు. సో అందుకని జిమ్ కి అయితే వెళ్ళట్లేదు. బట్ ఈవినింగ్ వాకింగ్ అయితే కంప్లీట్ చేస్తాను. నిన్న లెగ్స్ డే చేసినా సరే వాకింగ్ కూడా చేశాను. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఈ రోజు కూడా అట్లే వాకింగ్ అయితే కంప్లీట్ చేస్తాను. 10,000 స్టెప్స్. A few moments later. కినోవా రైస్, అది వెజ్జెస్, కీరా అండ్ 1 ఫిష్ పీస్, ఇంకొక పీస్ కూడా తింటాను. ఇది మన ఫస్ట్ మీల్ డే 10 లో. అసలు కాళ్ళు తీసి వేసే పరిస్థితిలో కూడా లేదు. అంత పెయిన్స్ వస్తున్నాయి మొత్తం పిక్కల్ గా. అందుకే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత వీడియోస్ ఎడిటింగ్ ఉంది, అవన్నీ కంప్లీట్ చేశాను. సో కంపల్సరీ వాకింగ్ అయినా వెళ్దాము అని చెప్పని. ఎందుకంటే మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు జిమ్ అయితే మానచ్చు కానీ కార్డియో అయితే చేయకుండా ఉండకూడదు. కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే చేయాలి. ఎందుకంటే మళ్ళీ బాడీ రిలాక్స్ మోడ్ లోకి వెళ్తాదంట వెయిట్ లాస్ చేసేటప్పుడు. అంటే మరి నాకు తెలీదు, కొంతమంది చెప్పారు, కొంతమంది నేను వీడియోస్ లో విన్నాను. సో అందుకని వాకింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాను. ఒక బ్లాక్ కాఫీ తాగి. కాళ్ళు అయితే భయంకరంగా నొప్పిగా ఉన్నాయి. చూద్దాం అసలు ఎంతవరకు వాకింగ్ చేయగలుగుతాను. 5 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తానా చేయలేనా అర్థం కావట్లేదు. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అసలు పొద్దు నుంచి నేను ఎటు కదలలేదు. 740 స్టెప్స్ అయితే ఉంది. క్యాలరీస్ కూడా ఓన్లీ 51 క్యాలరీస్ బంద్ చేశాను. కాళ్ళు తీసి కాళ్ళు వేసే పరిస్థితిలో కూడా లేను. అందుకే అసలు ఎటు వెళ్ళలేదు. జస్ట్ మార్కెట్ వెళ్ళి ఫిష్ తీసుకొచ్చాను. 740 స్టెప్స్, 51 క్యాలరీస్ మాత్రమే బంద్ చేస్తున్నాను. అందుకే మెల్లిగా నిదానంగా వాకింగ్ అయితే కంప్లీట్ చేసి వద్దాం అనుకుని స్టార్ట్ అవుతున్నాను. వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. 3 కిలోమీటర్స్ కంప్లీటెడ్. లాస్ట్ నుంచి లాస్ట్ కి అయితే కంప్లీట్ చేశాను. చేయగలుగుతానా అనుకున్నా, బట్ చేశాను. నడిచేటప్పుడు అంత పెయిన్ ఏం లేదు, కానీ అప్పుడప్పుడు కొంచెం ఏదైనా కొంచెం ఎక్కినప్పుడు డౌన్ దిగినప్పుడు పిక్కల దగ్గర భయంకరమైన పెయిన్ వస్తుంది. మామూలుగా నడిచేటప్పుడు అయితే ఏం లేదు. స్లోగా 5 మినిట్స్ లో అయితే మన 5 కిలోమీటర్స్ టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. 5 కిలోమీటర్స్ వాకింగ్ అయితే కంప్లీట్ అయింది. ప్రతిరోజు మాక్సిమం ఇంచుమించు 1 అవర్ లో కంప్లీట్ అయిపోయేది, కానీ ఇప్పుడు 77 మినిట్స్ అయింది. అంటే కొంచెం స్లోగా నడిచాను కాబట్టి. నడిచేటప్పుడు అయితే ఏ పెయిన్ లేదు, కానీ కూర్చొని లెగిసేటప్పుడు మాత్రం కాళ్ళు చుక్కలు చూస్తున్నాను. పొద్దున్నే మళ్ళీ జిమ్ కి వెళ్ళాలి. కొంచెం నైట్ తొందరగా పడుకొని రెస్ట్ తీసుకుంటే కొంచెం రికవర్ అయ్యి రేపు పొద్దున్నే మళ్ళీ జిమ్ చేయొచ్చు. 8,594 స్టెప్స్. క్యాలరీస్ వచ్చి 600 కి 353. A few moments later. చిన్న బౌల్ వాటర్ మిలన్, అట్లే పపాయ. కొంచెం ఆకలిగా ఉంది ఈ రోజు, అందుకని ఇది కొంచెం అది కొంచెం తింటున్నాను. డిన్నర్ కంప్లీట్ చేసేసి రేపు పొద్దున్నే మన వెయిట్ పరిస్థితి ఏంటో చూద్దాం. నిన్న వెయిట్, ఈ రోజు వెయిట్ సేమ్ ఉన్నింది. రేపు పొద్దున్నే మరి వెయిట్ లాస్ అవుతానా, అదే వెయిట్ లో ఉంటానా, ఇంకా వెయిట్ పెరుగుతానా చూద్దాం. గుడ్ నైట్, బాయ్.